హ్మ్. దానికంటే కూడా మీకు వీలుంటే ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయన ద్వారా పూజ చేయించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు మీరు. అయితే ఈ ఏకాదశి విశిష్ట తరువాత మనం ఇంట్లో చేసుకునేటువంటి పూజల్లో ప్రధానమైనది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం కూడా చాలా నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక పంతులు గారి సమక్షంలోనే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఆ వీలు లేనటువంటి వాళ్ళు ఈ పూజని ఇంట్లో ఎలా చేసుకోవాలంటారు? ఈ పూజ ఇంట్లోనే చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? అంటే ఈ సత్యనారాయణ వ్రతం అనేది కొన్ని వ్రతాలు చెప్పారు. మీరు మహాలక్ష్మి వ్రతం అని చేస్తారు, కేదారేశ్వర వ్రతం అని చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతం అని చేస్తూ ఉంటారు. ఈ వ్రతాలన్నీ కూడా అంటే విశేషమైన కార్యక్రమాలు అని. ఈ విశేషమైన కార్యక్రమాలకి ఖచ్చితంగా ఒక బ్రాహ్మడైతే ఉండాలి, ఒక ఎలిజిబుల్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అన్నప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి మీలాంటి వాళ్ళు మాత్రమే కూర్చోవాలి, మాట్లాడడానికి నేను మాత్రమే కూర్చోవాలి, కెమెరామెన్ మాత్రమే ఉండాలి. అంటే ప్రతి దానికి కూడా ఒక ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారు. ఈ పూజాధికారి కార్యక్రమాలకు కూడా వాళ్ళను పండితులు మాత్రమే పెట్టుకుంటాం. ఎందుకు అంటే వాళ్ళు చదువుకొని ఏ పూజ ఎలా చేయాలి, ఏ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని శాస్త్ర ప్రమాణంగా చేయిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఒక పండితుడు ద్వారా చేయించుకుంటే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. మళ్ళీ ఇంకొక మాట కూడా, అక్కడ ఏమైనా దోషాలు కలిగినా అది పండితుడికే వెళ్ళిపోతుంది. మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఒక పండితుని తీసుకొచ్చి వాళ్ళకి నమస్కారం చేసి మీరు చేయించండి అని ఒక బ్రహ్మత్వం ఇస్తాం. అక్కడ ఏమైనా మన శాస్త్రం కూడా చెప్తోంది, ఏమైనా మంత్రం లోపం జరిగితే పండితుడికి వెళ్ళిపోతుంది, అప్పుడు యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, విశేషంగా రోజు చేసే పూజాధికారులు కాకుండా సత్యనారాయణ వ్రతం కానీ ఇంకొకటి కానీ ఏది చేసుకున్నా పండితుల ముఖం ద్వారా ఆయన కూర్చొని ఆయన ప్రెజెన్స్లో చేసుకుంటే ఏవైనా దోషాలు నివారణ అవుతాయి. కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది, ఫలితం కూడా అట్లే దక్కుతుంది మనకి. ఎందుకంటే సత్యనారాయణ